Lord. Praise the Lord. Hallelujah. 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 అందరం కూడా లేచి నిలబడదామా? Shall we all stand in the presence of God? దేవుడి యొక్క సన్నిధిలో లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకొని ఈరోజు దేవుడు మనతోటి ఏమి మాట్లాడబోతున్నారో అన్న విషయంలో మనం జాగ్రత్తగా గమనించుకొని సర్వస్వాన్ని సమర్పించి ప్రార్థన చేసుకుందాం. We shall close our eyes, join our hands, and we shall wait upon the Lord who wants to talk to us and ask the Lord, Lord, please help me to understand what you are talking, Lord. నువ్వు మాట్లాడే మాట నాకు అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములనైనా. మంచి వాడ, మంచి చెయ్యి వాడ, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయ కాలంలో ప్రభా మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకొని ఎన్నిక చేసుకొని తండ్రి, నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ప్రభా జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి వారం తండ్రి, అయినప్పటికీ నీ ప్రభా నీ యొక్క మనసులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు వాక్యం వినడానికి నీవే ఆకర్షించుకొని మమ్మల్ని అందరి పిలిచిన దేవానికి వందనాలు. ప్రభా వాక్యం వింటుండగా శోధకుడు, అబద్ధికుడు, సాతానుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ చేయకుండా తండ్రినైనా మా అందరినీ నీ యొక్క ఆత్మతో అభిషేకించమని అడుగుచున్నాను. మేము మీ కరుణ మాకు చాలయ్యా, మీ ప్రేమ చాలయ్యా, మీ జాలి చాలయ్యా. మేము బ్రతకడానికి మాకు కావలసినవన్నీ మాకు ఇవ్వమని, ఈరోజు అంతా మమ్మల్ని దీవించి కాచి కాపాడమని, కేవలం వాక్యం విని బిడ్డలుగా కాకుండా వాక్యం విని ఆచరించే బిడ్డలుగా మా అందరినీ దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 అమ్మ మరియా మా కోసం ప్రార్థించండి. దేవరవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలను వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములై ఉండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మన కుడి చేయి పైకెత్తి చెప్తామా? హల్లెలూయా. 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 When you raise up your hand, remember the two hands from heaven will come and touch you. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే చేయి పైకెత్తుతావో పైనుండి రెండు చేతులు కిందకు వచ్చి నిన్ను తాకుతాయి. అందుకనే చేతులు పైకెత్తమన్నప్పుడు చేతులు పైకెత్తాలి. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పరిశుద్ధాత్మ దేవుడా వందనం. పరిశుద్ధాత్మ దేవుడా వందనం. హల్లెలూయా. 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 చప్పట్లు కొడుతూ పాటను ప్రార్థనగా చేసుకొని పాడతాం. నీ కరుణే చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నేను బ్రతికెదను యేసయ్యా. నీ కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నేను బ్రతికెదనేసయ్యా. చేతులున్న వారు చప్పట్లు కొడుతూ చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నేను బ్రతికెదనేసయ్యా. నీ కరుణే చాలయ్యా, కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నేను బ్రతికెదనేసయ్యా. నీ శ్వాస ఊది నాకు ప్రాణం పోషావేసయ్యా. నీ శ్వాస ఊది నాకు ప్రాణం పోషావేసయ్యా. నీ మాటలోనే ఆయుష్ వచ్చి నిలిచిందేసయ్యా, నాలో నిలిచిందేసయ్యా. నీ కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నేను బ్రతికెదనేసయ్యా. నీ కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, జాలి చాలయ్యా, నేను బ్రతికెదనేసయ్యా. చప్పట్లు కొడుతూ దేవాదేవుడికి ఈ జీవితాన్ని సమర్పించుకుంటూ, ప్రభా నీవు ఊపిరి పోస్తే మేము బ్రతికి ఉన్నాం ప్రభా, మాకు ఆయుష్ని ఇచ్చినావు ప్రభా,
నీకు వందనాలు ప్రభా. ఈరోజు మమ్మల్ని ఆకర్షించుకొని పిలుచుకున్న ప్రభా నీకు వందనాలని చప్పట్లు కొడుతూ పాటను ప్రార్థనగా చేసుకుంటూ నీ నీడ పడిన నాకు చాలు స్వస్థత కలుగునయా. నీ నీడ పడిన నాకు చాలు స్వస్థత కలుగునయా. నీ వస్త్రపు చెంగు తగిలిన చాలు జీవించదనయ్యా. నేను జీవించదనయ్యా. నీ కరుణే చాలయ్యా. నీ ప్రేమ చాలయ్యా. నీ జాలి చాలయ్యా. నేను బ్రతికెదనేసయ్యా. చప్పట్లు కొడుతూ నీ కరుణే చాలయ్యా. నీ ప్రేమ చాలయ్యా. నీ జాలి చాలయ్యా. నేను బ్రతికెదనేసయ్యా. నీ కరుణే చాలయ్యా. నీ కరుణే చాలయ్యా. నీ ప్రేమ చాలయ్యా. నీ జాలి చాలయ్యా. నేను బ్రతికెదనేసయ్యా. నీ కరుణే చాలయ్యా. నీ ప్రేమ చాలయ్యా. నీ జాలి చాలయ్యా. నేను బ్రతికెదనేసయ్యా. నేను బ్రతికెదనేసయ్యా. అవును ప్రభా, నీ కరుణ చాలు, నీ ప్రేమ చాలు, నీ దయ చాలు, నీ జాలి చాలు ప్రభా. మేము బ్రతికదమేసయ్య నైనా ప్రభా. నీ ఊపిరి పోసి మాకు ఆయుష్నిచ్చిన దేవానికి స్తోత్రములు నైనా ప్రభా. నీ కాపుదలు ఇచ్చిన దేవానికి వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. ఈ శ్వాస ఊది నాకు ప్రాణం పోషాడేసయ్యా. ఈ శ్వాస ఊది నాకు ప్రాణం పోషాడేసయ్యా. నీ మాటలోనే ఆయుష్ వచ్చి నిలిచిందేసయ్యా. నాలో నిలిచిందేసయ్యా. నీ కరుణ, నీ కరుణే చాలయ్యా. నీ ప్రేమ చాలయ్యా. నీ జాలి చాలయ్యా. నేను బ్రతికెదనేసయ్యా. నీ కరుణే చాలయ్యా. నీ ప్రేమ చాలయ్యా. నీ జాలి చాలయ్యా. నేను బ్రతికెదనేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాళ్ళ చేతులు రెండు పైకి దేవుని స్తుతించి ఆరాధించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ అభిషేకం దిగి వచ్చిన గాక. ప్రతి ఒక్కళ్ళని అగ్ని అభిషేకం దిగి వచ్చిన గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah. Release your spirit, Master. Let every disturbing force be binded in Jesus' name. Hallelujah, hallelujah, hallelujah. एक आत्मा దయచేయండి నాయనా ప్రభా. ఆ వాక్యమైన శక్తిని దయచేయండి నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you Jesus. Thank you Jesus. ఒక్క నిమిషం రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని దేవాది దేవుడి సన్నిధిలో ఎందు నిమిత్తం ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నావు? వాట్ ఫర్ యూ హ్యావ్ కమ్ హియర్? ఐ బిలీవ్ ఓన్లీ వన్ థింగ్, దట్ నన్ ఆఫ్ us are here by joke. Every one of us are here by the purpose of God. Amen. ఎవరం కూడా ఏదో ఆటకాయితనంగా వచ్చిన వారం కాదు. ప్రతి ఒక్కరం కూడా గొప్ప ప్రణాళికతో వచ్చినాం. Amen. You entered into this church. That means God has a plan for you. Yes. నువ్వు మెట్టు కూడా చర్చ్కి వచ్చినందుకు దేవుడు ఒక ప్రణాళికలోనే వచ్చి ఉన్నావు. హృదయం మీద చేయించుకొని యేసయ్యా నాతో మాట్లాడమని చెప్పు. దేనికోసం నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావో ఆ విన్నపాన్ని ప్రభుకి సమర్పించుకో. Take every attempt you make to come to church seriously, my dear children of God. Yes, Lord. ప్రతి మంగళవారం అలవాటు చొప్పున వచ్చిన వారముగా కాకుండా, ఆచరణ రూపంలో వచ్చిన వారం కాకుండా, నేను నా ఇల్లు వదిలి శ్రమ తీసుకొని ఇక్కడికి వచ్చి ఉన్నానంటే ప్రభా నీ ప్రణాళిక ఏంటో నాకు నేర్పించు ప్రభా. వచ్చిపోయే బిడ్డగా కాకుండా ప్రభా యేసయ్యా ఏదో ఒకటి పొందుకొని వెళ్ళే బిడ్డగా, నా కోరికలు తీర్చుకునే బిడ్డగా కాకుండా నీ స్వరం వినే బిడ్డగా నన్ను మార్చమని ప్రార్థన చేసుకో. థ్యాంక్ యూ జీసస్. నీ అగ్నితో మమ్మల్ని అభిషేకించి దీవించి కాచి కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైతే మీరు ప్రార్థించారో
అది పొందుకున్నానన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పక్కన ఉన్న వారికి చూసి కంగ్రాచులేషన్స్ చెప్పేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఏదైతే ప్రార్థన చేసుకోవడానికి వచ్చారో ఆ ప్రార్థన దేవుడు ఆల్రెడీ విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ఎందుకంటే నా జీవిత అనుభవంలో నేను చెప్తున్నాను, మన దేవుడు టైం వేస్ట్ చేయడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నెన్నో గంప నిండా కోరికలతో, గుండె నిండా కోరికలతో, ఎన్నెన్నో వాటితో వస్తూ ఉంటారు. ఆ కోరికల గురించే ప్రార్థన చేసుకుంటూ మన టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాం, లేదా టైం అంతా గడిపేస్తూ ఉంటాం. కానీ ప్రభు ఏం చెప్తాడంటే, నువ్వు ఎప్పుడైతే ఈ గేట్ లోపలికి వచ్చావో అప్పుడే నువ్వు ఏమి ఆలోచిస్తూ వస్తున్నావో నాకు తెలుసు అని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కొద్ది నిమిషం, ఫర్ లిటిల్ వైల్ ఫర్గెట్ ఫర్ వాట్ ఇంటెన్షన్ యూ హ్యావ్ కమ్. ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చావో, ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, బిడ్డల భవిష్యత్తు విషయం కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, అది కొద్దిగా పక్కకు పెట్టి అసలు దేవుడు నిన్నెందుకు ఇక్కడ పిలిచాడు కదా. ఈరోజు హాలిడే కదా, చాలా మందికి ఇంట్లో కూర్చోవచ్చు, ఓటు వేసి వచ్చేసేయచ్చు. అయినా కూడా నిన్ను మాత్రమే దేవుడు ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడు, ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్యాథలిక్ హబ్లో వాక్యం బోధించి మెట్టుగూడ చర్చ్లో 1 year అయిపోయిన తర్వాత మరొకసారి మర్రెడ్డి గారు ఫోన్ చేసి ఈ సంవత్సరం మళ్ళీ ఫస్ట్ ట్యూస్డే నాకు చెప్పాలన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, కేవలం ఏదో వాక్యం చెప్పి వచ్చటం కాదు, ప్రతి ఒక్కరికి నా ఆలోచనలు నేర్పించమని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. టీచ్ దెమ్ వాట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ దెమ్. నేను వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నానో దాని గురించి చెప్పమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మీకోసం కన్నె పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం, మీ అందరికీ వచ్చిన వాక్యం మరొకసారి ధ్యానం చేద్దాం. Psalm 1:1, కీర్తన 1:1 మనం చదువుదాం. దుష్టుల సలహాలను పాటింపని వాడు, జాగ్రత్తగా వినండి, దుష్టుల సలహాలను పాటింపని వాడు, పాపుల మార్గమున నడవని వాడు, పాపుల మార్గమున నడవని వాడు, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండని నరుడు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చొని వాడు ధన్యుడు, నరుడు ధన్యుడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా చోటల్లో మనం చూస్తున్నాం, 3 కోతుల్ని చూస్తుంటాం. చూసారా? 3 monkeys కదా. వాళ్ళు ఒక్కొక్క పోస్చర్లో కూర్చొని ఉంటారు. ఒక కోతి కళ్ళు మూసుకొని ఉంటే, ఒక కోతి నోటి మీద చేయి పెట్టుకొని ఉంటే, ఇంకొక కోతి అంటే చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడ. లోకపరంగా 3 కోతుల్ని పెట్టి లోకం చెప్తుంది, అయ్యా నువ్వు చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. సరే, ఆ కోతి నుండి మనం ఏమైనా నేర్చుకున్నావా? చెడు చూడకు అని చెప్తుంది కానీ ఏం చూడాలో కోతి నేర్పించదు. హల్లెలూయా. అందుకనే లోకులు చెప్పే సలహాలు మనం పాటిస్తుంటే లోకంలోనే వెళ్ళిపోదు, కోతిలాగానే మారిపోతాం. మనం పరిశుద్ధాత్మ చెప్పింది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చూడొద్దో చెప్పదు, ఏం వినొద్దో చెప్పదు, ఏం మాట్లాడాలో కోతి చెప్పదు. ఒక బొమ్మ మాత్రం మనకి చూపిస్తుంటాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, దుష్టుల సలహాలను పాటింపని వాడు, అంటే దుష్టుల ఆలోచనల చొప్పున నడవని వాడు అని బైబిల్ చెప్తుంది. అంటే మనిషి యొక్క ఆలోచనలు దేవుడి ఆలోచనలతో కలిస్తే దైవికంగా మనం ఆలోచిస్తాం. హల్లెలూయా. When your thoughts are mingling with the thoughts of God, then you do the work of God. But when your thoughts are united with the thoughts of Satan or the evil one, then we do the works of evil. కాబట్టి ఈరోజు మంగళవారం, మొదటి మంగళవారం నా ఆలోచనలు దేవుడితో మిలినమై ఉన్నాయా, లేదా నా ఆలోచనలు దుష్టుడితో మిలినమై ఉన్నాయా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున బ్రతకడో
వాడు ధన్యుడు అని వాక్యం పలుకుతుంది. ధన్యమైన జీవితానికి ఒక్క సూచన ఏంటంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ధన్యంగా జీవిస్తే నువ్వు నిత్య జీవంలో చేరుతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్ అంటే నాట్ ఓన్లీ విత్ ద వరల్డ్లీ బ్లెస్సింగ్స్. ఈ లోకంలో ఆశీర్వాదాలు, లోకపరమైన ఆశీర్వాదాలు నీకు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నీ ఈ లోక ఆశీర్వాదాలు నిత్య జీవంలో పోకుండా నేను చేస్తే నీ ఆలోచనలు ఒక్కసారి గమనించుకోవాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన 94:11 దేవాదేవుడు ఒక మనిషి యొక్క ఆలోచన గురించి ఏం మాట్లాడుతున్నా విందాం. Psalm 94:11 what God speaks about the thoughts of a person we shall read. ప్రజల ఆలోచనలు ప్రభువునకు తెలియను. చూసారా, నీ ప్రతి ఆలోచన దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఆ ఆలోచనలు ఎలాంటివంట? చదవమ్మా. వారి ఆలోచనలు లేదా తలపులు నిరర్ధకమైనవి, అవి వ్యర్థమైనవని దేవుడికి తెలుసు. హల్లెలూయా. కొంతమంది ఆలోచించి 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 అనారోగ్యం పాలవుతూ ఉంటారు. హల్లెలూయా. ఆలోచించి 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 అనవసరమైన ఆలోచించి అవసరమైన దాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మన ఆలోచనలు అంత వేస్ట్ అని దేవుడికి తెలుసు. కాబట్టి దుష్టుల ఆలోచనలు మనం చూద్దాం. ఎలా దుష్టుడు మన ఆలోచనలు దొంగలిస్తాడో, ఎలా దుష్టుడు దేవుడి యొక్క ప్రణాళిక నుండి మనం దూరం చేస్తాడో. అందుకని ఈరోజు అంశం ఏం పెట్టంటే, బివేర్ ఆఫ్ యువర్ థాట్స్. హల్లెలూయా. నీ ఆలోచనలను గమనించుకో, ఎందుకంటే ఇది బయట ప్రపంచానికి తెలియదు. వాట్ ఈస్ గోయింగ్ త్రూ యూ ఓన్లీ యూ అండ్ యువర్ గాడ్ నోస్. ఓన్లీ యూ అండ్ యువర్ సేటన్ నోస్. హల్లెలూయా. కాబట్టి నా ఆలోచన బయట ప్రపంచానికి నేను చాలా బాగానే కనిపిస్తుండవచ్చు, కానీ నా ఆలోచనలు దైవికంగా ఉన్నాయా లేదా, లేదా సాతానుతో మిలినమై ఉన్నదా లేదా నాకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే భక్తుడు అంటే నువ్వు వెళ్ళుచున్న చోట నువ్వు జాగ్రత్తగా గమనించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని వ్యర్థం అని నీకు నాకు తెలుసు ప్రియ బిడ్డలారా. ఆలోచించి ఆలోచించి అనారోగ్యం తెలుసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 28:29 ఒక చక్కటి మాట ఉంది, విందాం. ఐజాయా చాప్టర్ 28:29. సర్వశక్తిమంతుడైన ప్రభువే ఈ పరిజ్ఞానమును కూడా దయచేయును. ప్రభు ప్రణాళికలు అద్భుతమైనవి. ప్రభు ఆలోచనలు అద్భుతమైన. చెప్పలు కొడదాం దేవుడికి. హల్లెలూయా. నీ ఆలోచనలు మానవుడా, నీ ఆలోచనలు నిరర్థకమైనవి, పనికి రానివి, నాశనానికి వచ్చేవి. కానీ దేవుడి ఆలోచనలు అంట చాలా గొప్పవంట. హల్లెలూయా. హల్లెలూయా. చదవయ్యా. అతని కృత్యములు మహత్తరమైనవి, చాలా గొప్పవైనవి, ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని పుట్టించేవి దేవుడి యొక్క ఆలోచనలు. ప్రియ బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ చెడు ఆలోచనలు లేదా దుష్టుడి ఆలోచనలు ఎవరు మనలోకి పెడతాడు? చూద్దాం. యోహాను సువార్త 13:2 యేసు ప్రభుతోనే తిరుగుతున్నాడు, యేసయ్యతోనే ఉన్నాడు, యేసు చేసిన అద్భుత కార్యాలన్నీ చూస్తూ ఉన్నాడు. యేసయ్య నిజమైన దేవుడని అక్కడ ప్రజలు నమ్ముతున్నప్పుడు ఆయన చూస్తున్నాడు. తను కూడా దేవుడు, యేసయ్య నిజమైన దేవుడని నమ్మి ఉన్నాడు కనుక శిష్యుడిగా మారి ఉండవచ్చు, యేసయ్య దగ్గరకు వస్తుండవచ్చు. కానీ గమనించుకోకుండా ఒక జీవితం జీవిస్తున్నాడు. We may be coming regularly to Mettiguda church. We may be attending so many conventions. We may be a church goer, regular church goer. ప్రతి రోజు పూజా బల్లో పాల్గొన్న బిడ్డలుగా ఉన్నామేమో, మెట్టుగుడకు ప్రతి మంగళవారం వచ్చే బిడ్డలుగా ఉన్నామేమో, అనేక కూటాలు నడిపించి పార్టిసిపేట్ చేసే బిడ్డలుగా ఉన్నామేమో. కానీ అక్కడికి కూడా, ఆ స్థితిలోకి కూడా, ఆ జీవిత శైలిలో కూడా దొంగవాడు దొంగలించడానికి వస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది యూదా ఇస్కారియతు తిట్టుకుంటారు, కానీ బైబిల్ ఏం చెప్తుందో జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త 13:2 వారు భోజనము చేయుచుండగా శిష్యులందరితో కలిసి యేసు కూడా భోజనం చేస్తూ ఉండగా
యేసును అప్పగింపవలెనని యేసును అప్పగించవలనని సీమోను కుమారుడు యూదా ఇస్కరియోతు హృదయములో అంతకు ముందే పిశాచము ఆలోచన కలిగి ఉంచెను. పిశాచము లేదా సాతానుడు ఒక ఆలోచన పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచనలను గమనించే దేవుడై ఉన్నాడు. యేసుని అప్పగించాలని ముందే సాతానుడు యూదా ఇస్కరియోతు హృదయములో ఒక ఆలోచన పెట్టేశాడు. అందుకే ఈరోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? యేసుని అప్పగించే ఆలోచన లేదా యేసుని పంచిపెట్టే ఆలోచన? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మాట్లాడుతున్నారు ఆయన రాకడని. ఆయన రాకడికి నన్ను నేను కాపాడుకుంటూ ఒక్క ఆత్మనన్నా పరలోకానికి చేస్తే అది చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పగించే బిడ్డగా ఉన్నామా? ఎవరు పెడుతున్నారు ఆలోచన? సాతాను అంతకు ముందే, అంటే ఇంకా భోజనం చేయకముందే, యేసయ్య ఇంకా సాగక ముందే ఒక ఆలోచన పెట్టేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషిని తిట్టాలి, ఒక మనిషిని నిందించాలి, ఒక మనిషికి దూరం చేసుకోవాలి, ఒక మనిషిని పక్కకు తోసేయాలి, ఒక మనిషి గురించి చెడు పుకార్లు చేయాలి, ఒక మనిషిని నానా రకాలుగా వేధించాలి, నష్టాలు పాలు చేయాలని ఇలాంటి ఆలోచనలన్నీ ఎవరు పెడతారండి? ఆ వ్యక్తిని క్షమించకూడదు, ఆ వ్యక్తిని జీవితంలో ఆహ్వానించకూడదు, ఆ వ్యక్తిని దూరంగా ఉంచాలి, ఆ కులంని దూరంగా ఉంచాలి, ఆ వ్యక్తులతో ఇవన్నీ ఆలోచనలు ఎవరు పెడతారండి? ఇఫ్ యు హ్యావ్ కంపార్ట్మెంట్స్ ఇన్ యువర్ హార్ట్, యు బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ సేటన్. Hallelujah, 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 hallelujah. If you have divide and rule policy, విభజించి నడిపించే పరిపాలన శైలి నీకు ఉన్నట్లయితే ఎవరి రాజ్యంకి చెందిన వాడివి? ఎలాంటి ఆలోచనలు కలిగిన వాడివి? దుష్టుల ఆలోచనలు చొప్పున బ్రతకక. ఈరోజు మన ఆలోచనలు దుష్టుడివా లేదా దేవుడివా ఈరోజు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన నడక పవిత్రమైన స్థలంలోక లేదా పాతాళంలోక ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మీటింగ్లన్నా అటెండ్ అవ్వచ్చు, కానీ మన ఆలోచనలు గమనించే దేవుడు మనను ఒక రోజు పిలిచి నువ్వెవరో నాకు తెలియదు అంటే మనం ఎక్కడికి వెళ్తాం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతకు ముందే, అందుకని యేసు ప్రభు గుండె పగిలి ఉంది. యూదా ఇస్కరియోతుని చూసి అన్నాడు, నువ్వు పుట్టకపోయినా బాగుండేదిరా. అనవసరమైన ఆలోచనల్లో పడిపోయా. ఆలోచనలు అనుమతించింది ఎవరు? ప్రియ బిడ్డ, సాతానుడు నీలోకి రావాలన్నా, దేవుడు నీలోకి రావాలన్నా నువ్వే అనుమతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఐ యామ్ ద ఓనర్ ఆఫ్ మై హౌస్. If I will, I will invite anyone. If I don't want, I will not invite anyone. Yes or no? నేను ఇంటి యజమానురాల్ని, నాకు హక్కు ఉంది నిన్ను ఆహ్వానించాలో లేదో. అదేవిధంగా నీ ఆత్మలోకి దేవుణ్ణి అనుమతించాలో దెయ్యాన్ని అనుమతించాలో హక్కు నీదే. ఎవ్వరు తీసుకోరు. ఈవెన్ గాడ్ అండ్ ఈవెన్ సేటన్ హ్యాస్ నో రైట్. హల్లెలూయా, అన్లెస్ యూ గివ్. యూదా ఇస్కరియోతుకి ఆ లోపలికి ఆలోచనలు ఎవరు తీసుకొచ్చుంటారంటారు? యూదా ఇస్కరియోతు. దేని మీద మోహం అతనికి? దేని మీద మైకం అతనికి? దేని మీద ఆసక్తి అతనికి? యేసయ్యను వెంబడిస్తూనే ఉన్నాడు. యేసయ్య కావాలి. కొంతమందికి యేసయ్య కావాలి, దేవుడు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు కావాలి. రెండు పడవల మీద కాలు వేస్తే ఏమవుతుందంట? పడతావు. ప్రైజ్ ది లార్డ్. నా గరక నా ఘాట్కా అంటారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు దేనికి చెడు? రెండు చెడున రేవడిగా మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్కరియోతులోకి రావడానికి కారణం అతనికి డబ్బు మీద ఉన్న వ్యామోహం, రిచ్నెస్ ఉన్న అంటే ఐశ్వర్యం మీద ఉన్న వ్యామోహం. అందుకనే బైబిల్ చెప్తుంది, నీ ఆలోచనలు ధనము మీద ఉంటే నువ్వు దైవాన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చెడ్డది. ఫాదర్ లూర్ద్ అని ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నారు. నాకు చాలా ఇష్టం ఆ ఫాదర్ గారు.
ఒకరోజు ఆయన దగ్గరికి నేను వెళ్ళాను. తలుపు కొడుతున్నప్పుడు పక్కనున్న షూ ర్యాక్లో చూసినప్పుడు ఒక షూలో, అంటే ఆ షూలో 10 రూపాయల నోటు ఉంది. అయితే ఈ 10 రూపాయల నోటు షూలో ఎందుకుంది అని నేను అనుకున్నాను. తలుపు తీశారు ఫాదర్ గారు. గుడ్ మార్నింగ్ ఫాదర్, ప్రైజ్ ది లార్డ్ ఫాదర్ అని చెప్పి, ఫాదర్ ఆ 10 రూపాయలు అందులో ఉన్నాయంటే నేనే పెట్టా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు 10 రూపాయలు షూలో పెట్టడం ఎందుకు ఫాదర్ అంటే ఆయన చెప్తున్నాడు, ఆ డబ్బుకి విలువ ఎక్కడో తెలుసా? అక్కడే. ఓ డబ్బా, నీ విలువ అక్కడ, నీ స్థలం అక్కడే. నన్ను రూల్ చేయొద్దు, నేను రూల్ చేస్తా. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదాం దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే డబ్బును ఎక్కడ పెట్టుకుంటాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను సంబంధి ఎవరైనా సరే సాతాను ఆలోచనలో ఉంటాడు. హల్లెలూయా. యూదా ఇస్కరియోతు సడన్గా సాతాను సంబంధిగా మారిపోయి ఆలోచనలన్నీ అటువైపుగా వెళ్ళిపోయాయి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మాట ఇస్తే మాట తప్పని వాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ దుష్టుల సలహాలను పాటించని వాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. ఎందుకు ఆవిడ ఈరోజు గుర్తొస్తున్నారు. ఈ లోకం నుంచి కూడా ఆవిడ వెళ్ళిపోయారు. నేను ఆవిడ గురించి చెప్పాలని ఈరోజు ప్రిపేర్ అవ్వలేదు, కానీ పరిశుద్ధాత్మదేవుడు నన్ను నడిపిస్తున్నారు. ఆమె చిన్న వయసులోనే పెళ్లి చేశారు. ఒక బాబు తనకి. బాబు పుట్టిన తర్వాత భార్యాభర్త మధ్య ఇద్దరికి గొడవలు అయిపోయాయి. ఇది జరిగి దాదాపు 15 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా. బాగా పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయి. అమ్మాయి ఆమె స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు, అతను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. అయినప్పటికీ ఇద్దరు భార్యాభర్త మధ్య సరైన అవగాహన లేక ప్రేమ లోపించి గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఆ గొడవలకి ఇంకా ఆజ్యం వేసినట్టుగా ఇంకా ఎక్కువ గొడవ ఏంటంటే ఇరు కుటుంబాల మధ్య కూడా గొడవ ఎక్కువగా ప్రారంభమైంది. కుటుంబాలు 2 కొట్లాడుకుంటున్నాయి. విడిపోయారు, విడాకుల కోసం పరిగెత్తారు. ఆ సమయంలో ముత్తంగికి అమ్మాయి వచ్చింది. ఆ రోజు 10 ఆజ్ఞల గురించి వాక్యం బోధించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. వాక్యం బోధించి బయటికి వచ్చిన తర్వాత ఆమె నా దగ్గరికి వచ్చి చెప్తుంది, మీతో నేను మాట్లాడాలి. నేను ఆమె ఇద్దరం కూర్చొని అర్ధగంట సేపు మాట్లాడిన తర్వాత ఆమె స్టోరీ మొత్తం చెప్తుంది. అంతా విన్న తర్వాత ప్రార్థన చేశాను. చాలా బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. సాటి స్త్రీలాగా నేను కూడా ఏడవటం మొదలుపెట్టాను. ఈమెతో మాట్లాడుతున్న సమయంలో ప్రభు నాతో చెప్తున్నాడు, ఈమెకి విడాకులు లేవు, ఇద్దరు కలిసి జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఆమెతో చెప్పాను, అమ్మ నీకు విడాకులు నాకు చూపించటం లేదు. ఆమె చెప్తుంది, అక్క అంతా అయిపోయింది, నేను విడాకులు తీసుకోకపోతే మా అమ్మ వాళ్ళు నా ఇంట్లోంచి నెట్టివేస్తారు, ఆయన ఒప్పుకోవటం లేదు. లేదక్క విడాకులు అయిపోయాయి. నేను చెప్పాను, ప్రార్థన చేస్తాం. ఆఖరి రోజు, ఆ రోజు జడ్జి ముందు పేపర్ వచ్చింది, ఆయన సంతకం పెట్టాలి. ఉదయం 7 గంటలకి నాకు ఫోన్ చేసింది, అయిపోయిందక్క, భర్త ఒప్పుకోవటం లేదు, నేను మంచిగా ఉంటానని చెప్పినా ఒప్పుకోవటం లేదు. మా అమ్మ వాళ్ళు అంటున్నారు, నువ్వు విడాకులు తీసుకోకపోతే కొడుకు కూడా నీకేమీ రాదు, ఖచ్చితంగా విడాకులు తీసుకొని ఆయనకున్న సగం ఆస్తి నువ్వు తీసుకొస్తేనే నువ్వు ఇంట్లో ఉండు. తల్లిదండ్రులు నాకు చెప్తున్నారు. నేను ఇప్పుడు తయారై కోర్టుకి వెళ్తున్నాను. నేను చెప్పాను, నువ్వు కోర్టుకి వెళ్ళు, నేను ప్రార్థన చేస్తాను. 11 గంటలకి ప్రియ బిడ్డలారా జడ్జి వచ్చి సీట్లో కూర్చున్నాడు. హీ హ్యాస్ టు సైన్ ద డైవర్స్ పేపర్. విడాకుల పత్రాన్ని ఆయన సంతకం పెట్టాలి. సంతకం పెడుతున్న సమయంలో ఆమె ప్రార్థన చేస్తుంది. ఇంటిలో నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను, దేవా నీ ఆలోచనలో ఆమె వెళ్తుంది, నువ్వు చెప్పిన మాటను పట్టుకొని వెళ్తుంది, కార్యం చేయమని ప్రార్థన చేస్తున్న సమయంలో జడ్జి గారు సంతకం పెడుతూ హఠాత్తుగా పెన్ను పక్కకు పెట్టేసి ఆ అబ్బాయిని పిలిచి, బాబు నీకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తున్నా, నువ్వు ఆలోచించుకొని రా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక జడ్జి గారు చెప్తున్న మాట, టేక్ 2 minutes ఆఫ్ టైం, దట్ యు కమ్, దెన్ అగైన్ ఐ విల్ స్టాండ్. ఆ బాబుకి ఏమైందో తెలీదు. అప్పటి వరకు రాతి గుండెగా ఉన్న ఆ వ్యక్తి జడ్జి గారు చెప్తున్నాడు, ఓకే సార్ అని చెప్పి 2 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి ఆయన చెప్తున్నాడు, నాకు విడాకులు వద్దండి, నేను నా భార్యతో ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన్నులు తినవచ్చు,
శ్రమలు పడవచ్చు, దుఃఖ జీవితంలో జీవించవచ్చు, నువ్వు నెట్టి వేయబడవచ్చు, నువ్వు కాల్చి వేయబడవచ్చు, నువ్వు మునిగి వేయబడవచ్చు. కానీ నీ ఆలోచనలు దేవుడు ఆలోచనలాగా ఉన్నాయి. బైబిల్ చెప్తుంది ఆయన ఆలోచనలు మహత్తరమైనవి, ఆయన ఆలోచనలు గొప్పవి. వాళ్ళిద్దరూ ఆ విడాకుల పేపర్ చింపేసి డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చారు. ఫస్ట్ టైం ఆయన చూస్తున్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను. 6 నెలలైంది. బాబు చక్కగా తండ్రికి బాగా క్లోజ్ అయిపోయాడు. 6 నెలల తర్వాత ఆమెకి వామిటింగ్స్ రావటం మొదలయ్యాయి. ఏమిటి వామిటింగ్స్ వస్తున్నాయి డాక్టర్స్ చెప్తుంటే, బ్రెయిన్లో పెద్ద ట్యూమర్, బ్రెయిన్లో పెద్ద ట్యూమర్. దాదాపు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆమెకు ఆ ట్యూమర్ అంతా తీసేసిన 1 సంవత్సరం తర్వాత ఆమె దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. ఆమె చనిపోతూ చెప్తున్న మాట ఏంటంటే, నేను హ్యాపీగా చనిపోతున్నాను. నేను ఒకవేళ విడాకులు తీసుకుంటే నా కొడుకుకి తండ్రి ఉండేవాడు కాదు, తల్లి. ఇప్పుడు నా కొడుకుకి తండ్రి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆలోచనలు చాలా గొప్పవి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రులు బిడ్డల కోసం ఆలోచించకుండా మీ స్వార్థమైన జీవితం జీవిస్తున్నారేమో. నీకు భర్త అవసరం లేకపోవచ్చు, కానీ నీ పిల్లలకి తండ్రి అవసరం. నీకు భార్య అవసరం లేకపోయి ఉండవచ్చు, కానీ నీ పిల్లలకి తల్లి అవసరం. జాగ్రత్త. ఎవరి ఆలోచనలు చొప్పున నడుస్తున్నామో నీవు నేను తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 119వ కీర్తన 24వ వచనంలో ఒక గొప్ప వాక్యం ఉంది, విందాం. Psalm 119 verse 24 we read a beautiful word of God saying, read. నేను నీ శాసనములను చూచి, నీ శాసనములను చూచి సంతోషింతును. నాకు ఆలోచనలు ఏ విధంగా ప్రారంభమవ్వాలి? ఫ్రమ్ వేర్ ద థాట్స్ ఆఫ్ మైండ్ మస్ట్ స్టార్ట్. నా ఆలోచన ఏ విధంగా ప్రారంభం? నా అనుదిన జీవితంలో నేను ఉదయం లేచిన తర్వాత నా ఆలోచన దేని మీద ప్రారంభం అవ్వాలంటే, నా కష్టం బట్టి, నా నష్టం బట్టి, నా బాధ బట్టి, నా దుఃఖం బట్టి, నా పరిస్థితిని బట్టి కాదు. బైబిల్ ఏం చెప్తుంటే, ఆయన శాసనాల బట్టి, హల్లెలూయా, ఆయన ఆజ్ఞల బట్టి, ఫ్రమ్ దేర్ మై థాట్ మస్ట్ స్టార్ట్. దేవుడు ఆజ్ఞల్లో ఏముంది ఆ విధంగా ఆలోచించి నేను ముందుకు పోవాలి. ఎందుకంటే అవి నాకు సంతోషకరములు. చదవమ్మా. అవి నాకు సలహాను ఒసగును. అవి నాకు సలహాలను ఆలోచనలు ఇస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఆలోచన కావాలంటే ఏమి కావాలమ్మా? దేవుడు ఆజ్ఞలు కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీ శాసనాలు చూచి నేను సంతోషించేదను, అవి నాకు సలహాలను ఇస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఒకటి, ఎవరి ఆలోచనలో మనం బ్రతుకుతున్నాం. రెండోదిగా బైబిల్లో మనం చూస్తే వాక్యం పలుకుతుంది, పాపుల మార్గమున నువ్వు నడవవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే పనిగా చాలా మంది మధ్య చెప్తున్నారు, షుగర్ రాకముందు, షుగర్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 30 minutes ఏం చేయాలంట? వాకింగ్. ఫిజికల్ బాడీ ఫిట్గా ఉండాలంటే కనీసం 30 నిమిషాలు నడవాలంట. నాకు తెలిసిన ఒక ఆవిడకి 300 వచ్చింది షుగర్. ఆమె చాలా లావుగా ఉంటారు. ఆ డాక్టర్ చెప్తుంది, నువ్వు నడవాలమ్మా అంటే ఆమె చెప్తుంది, నాకు మోకాళ్ళ నొప్పి. డాక్టర్ మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే నువ్వు నడవాలి. నడవకపోతే నీ షుగర్ లెవెల్స్ తగ్గవు. ఇన్సులిన్ తీసుకున్నా, పూటకి 2 టాబ్లెట్స్ చెప్పిన 3 సార్లు వేసుకున్నా, వాకింగ్ ఈజ్ మస్ట్ ఫర్ ద షుగర్ లెవెల్స్ టు బి కంట్రోల్డ్. ఎస్ ఆర్ నో? హల్లెలూయా. నీ షుగర్ బాగా ఉండాలంటే, నీ ఫిజికల్ బాడీ ఫిట్ గా ఉండాలంటే నువ్వు వాకింగ్ తప్పకుండా చేయాలి. హల్లెలూయా. ఇది ఫిజికల్ బాడీ. స్పిరిచువల్ లైఫ్ లో కూడా నీ నడత చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నడిచే నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్తాయి. నువ్వు నడిచే తీరు, నీ నడక నేను పాతాళంలోకి కూడా నెట్టివేయగలదు. హల్లెలూయా. మా పాప రిలీజియస్ నన్నగా ఉన్నారు. మహారాష్ట్ర అకోలలో అప్పుడే సిస్టర్ అయ్యి అక్కడికి వెళ్ళారు. అమెరికా దేశం నుంచి మా అక్క వాళ్ళ బాబు వచ్చినప్పుడు అందరం కలిసి నా కారులోనే అందరం మహారాష్ట్రకి వెళ్ళాం. రాత్రి అయిపోయింది, దారి తెలీదు, GPS పనిచేయలేదు. ఇలాగా వెళ్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా మేము ఒక అడవిలోకి వెళ్ళిపోయాం, ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాం. భయంకరమైన చీకటి, ఏ దారి తెలీదు, ఏం చేయాలో అర్థం కాకుండా అందరం అక్కడ ఉండి దేవుని స్తుతించడం మొదలుపెట్టాం.
మనకు దారి తెలియకపోతే భయంకరమైన పరిస్థితిలో మనం ల్యాండ్ అయిపోతాం. అటు తర్వాత ఫోన్లు పనిచేయటం లేదు. అటు తర్వాత ప్రార్థన చేసి దేవుడికి జ్ఞానంతో రైట్ లెఫ్ట్ రైట్ మొత్తానికి తాకోలా చేరాం. ప్రైజ్ ది లార్డ్. ఉదయం 6 గంటలకి చేరాల్సిన మేము మధ్యాహ్నం 3 గంటలకు చేరాం. దారి తప్పిపోయాం. ప్రియ బిడ్లారా, దారి తెలియకపోతే దారి తప్పే ప్రమాదం ఉంది. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నా, పరలోకానికి దారి మీకు తెలుసా? డూ యు నో ద వే టు గో టు హెవెన్? ఈజ్ ఓన్లీ రోజీ ద వే టు గో టు హెవెన్? ఈజ్ ఓన్లీ ద ఫెయిత్ ఆఫ్ ట్యూస్డేస్ టు గో టు హెవెన్? దేవుడు ఒక మార్గంలో వెళ్ళాలంటే ఒక జపమాల చెప్తే చాలా? లేదా ఒక మంగళవారం ప్రార్థనకు వస్తే చాలా? ఒక మంగళవారం 1 గంట సేపు నేను వాక్యం బోధిస్తే సరిపోతుందా? హల్లెలూయా. నీ నడత ప్రభువుకి తెలుసు. అందుకే 139వ కీర్తన 3వ వచనంలో బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది, విందాం. 139వ కీర్తన 3వ వచనం. నేను నడుచుచున్నాను, పరుండి ఉన్నను, నీవు గమనింతువు. చప్పట్లు కొడతాం దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూడటం లేదనుకోవద్దు, ఎవరికి తెలియట్లేదు అనుకోవచ్చు, వద్దు. నువ్వు నడిచే తీరు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, యువర్ గాడ్ నోస్ వేర్ యు ఆర్ వాకింగ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ పరుంటున్నావో, ఎక్కడ పడుకుంటున్నావో, ఎక్కడ నడుస్తున్నావో ప్రియ బిడ్డ, దేవుడికి బాగా తెలుసు. అందుకని నీ నడతను బట్టే నీకు పరలోక రాజ్యంలో ఒక స్థలం ఉంటుంది. హల్లెలూయా. నడకలు వచ్చిన యేసయ్యకి, నడత తెలిసిన యేసయ్యకి, నీతి జీవితంతో పుట్టిన యేసయ్యకి, బ్లేమ్లెస్గా స్పాట్లెస్గా పుట్టిన యేసయ్యకి నడకలు నేర్పిస్తున్నాడు సాతానుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, యేసయ్యని చేయి పట్టుకున్నాడేమో, తీసుకెళ్తాడు ఎత్తైన పర్వతం మీదకి, ఎత్తైన నగరంలో శిఖరము పైకి తీసుకెళ్తున్నాడు. ప్రియ బిడ్లారా, నువ్వు నడవటం ప్రారంభిస్తే ఎత్తైన స్థలంలోకి వెళ్తే పడతావు, జాగ్రత్త. హల్లెలూయా. నువ్వు ఎత్తైన స్థలం ఎక్కడో తెలుసా? యేసయ్య చేతుల క్రిందనే. హల్లెలూయా, హల్లెలూయా. మరెక్కడ కాదు. ఉన్నత శిఖరాలు మనం చేరాలంటే ఉన్నతమైన నడకను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు మెచ్చే నడకను నువ్వు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కారు కాళ్ళు చూడని చోటలకి వెళ్తున్నట్లయితే ప్రభు అంటాడు, గమనించుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఆఫ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాకి సంబంధించిన అన్నీ ఆఫ్ చేసుకోవచ్చు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సెల్ ఫోన్ అన్నీ ఆఫ్ చేసుకుండవచ్చు. కానీ అన్నిటికంటే ఎక్కువ మీడియా యేసయ్య కన్నులు నిన్ను చూస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ భర్త నేను బాగా గమనించకపోవచ్చు. యేసయ్యను ఉన్నతంగా తీసుకెళ్ళి ఒక చిన్న ఫేవర్ చేస్తున్నట్టుగా చెప్తున్నాడు, ఇదంతా నీకు సొంతం. మన నడక ఎప్పుడు బాగుంటుందో తెలుసా? మనకు బైబిల్ బాగా తెలిసినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. When we know the Bible thoroughly, then we know how to walk with God. Praise the Lord. బైబిల్ సరిగ్గా తెలియకపోతే బోల్తా పడతాం. చక్కగా చెప్తున్నాడు వాడు 5వ వచనంలో, పరిశుద్ధ నగరంలోని దేవాలయపు శిఖరమునగా తీసుకెళ్ళాడు. మనం 8వ వచనం చూస్తున్నాం, సైతాను యేసుని మిక్కిలి ఎత్తైన పర్వతంలోకి తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి వాక్యాలు బోధిస్తున్నాడు చూడండి. మనం చూస్తే 6వ వచనంలో, నువ్వు దేవుని కుమారుడవైనచో, దేవుడు కుమారుడవైనచో కిందకి దునుకు. చాలా మంది చెప్తుంటారు, ప్రార్థన చేసుకున్నామక్క, అంత దేవుడు నడిపించినట్టుగానే ఉందక్క, అందుకని ఈ బార్ షాప్ పెట్టామక్క అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అతను కంట్రీ క్లబ్లో పనిచేస్తున్నాడు. కంట్రీ క్లబ్లో చిన్న ప్లేస్ తీసుకొని అక్కడ ప్యాకాట ఆడతాడట. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం. నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్నో ఆత్మలు ఏడుస్తున్నట్టుగా నాకు దర్శనం కనిపించింది. ఎన్నో కుటుంబాలు ఏడుస్తున్నట్టుగా, ఎంతోమంది స్త్రీలు ఒక మూలపడి ఏడుస్తున్నట్టుగా నాకు కనిపించింది. నేను అన్నా, నువ్వు ఏం వ్యాపారం చేస్తావయ్యా అని చెప్పినప్పుడు, నేను బిజినెస్ అన్నాడు.
చాలా మందికి మంచి పేరు తెలుసు, వ్యాపారం. ఏ వ్యాపారం దేవుడికి కావాలి? ప్రైజ్ ది లార్డ్. వ్యాపారాలు చాలా రకాలు. దేవుడి చిత్తమైతే మరొక మంగళవారం దేవుడు అవకాశం ఇస్తే ఏం వ్యాపారాలు చేయాలో చెప్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డూ ద బిజినెస్ విచ్ ఇస్ ప్లీజింగ్ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. విచ్ ఇస్ ప్లీజింగ్ టు ద మ్యాన్. హల్లెలూయా. అప్పుడు నువ్వు హోదాగా బ్రతకగలవు, ఉన్నతంగా 10 మందికి ఉపయోగపడే వ్యాపారాన్ని చెయ్యాలి. 10 మంది నాశనం చేసే వ్యాపారం క్రైస్తవుడు చేయకూడదు. పేకాడటానికి ఒక చిన్న స్థలం తీసుకొని లక్షలు సంపాదిస్తూ అందులోనే అప్పుల్లో కూరుకుపోయాడు. ఆ కూరుకుపోతున్న సమయంలో ఆయన ఏడుస్తూ చెప్తున్నాడు, అక్కడి నుంచి నేను రాలేను. నేనన్నా, ఎందుకు రాలేవు? అది తప్ప నాకు ఇంకొకటి తెలియదు. తప్పు. ఇఫ్ యూ స్టాప్ వాకింగ్ టు దట్ ప్లేస్ అండ్ లుక్ అపాన్ ద గాడ్, నువ్వు వెళ్తున్న స్థలము చెడు అని తెలిసి అక్కడ నిలబడి నువ్వు దేవుడికి మొర పెడితే నువ్వు ఎటు వెళ్ళాలో దేవుడు చేపట్టి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సీక్ ye first the kingdom. దేవుడి యొక్క సన్నిధిలో మోకరించు. అయ్యా, నేను వెళ్ళవలసిన దారి నాకు నేర్పించు. మంచి పాట ఉంది కదా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, చప్పట్లు కొట్టు. నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను దారిలో చూస్తున్నా, రాళ్ళను ముళ్ళను దారిలో చూస్తున్నాను, చేపట్టి నడిపించు నా యేసయ్యా, చేపట్టి నడిపించు నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేయి పట్టుకోవాలండి? గట్టిగా చెప్తారు నాకు చెవుడు. యేసయ్య చేయి పట్టుకొని నడిపించాలి. యేసు ప్రభుకి వాక్యం బాగా వచ్చు. వాక్యదారి అయిన యేసుకే వాక్యాన్ని చెప్తున్నాడు సాతానుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మెట్టుగూడలో చాలా చక్కగా వాక్యం వింటున్న మీకే వాక్యం చెప్పడం మొదలు పెడతాడు. ఎందుకంటే చాలా బాగా వచ్చు వాడికి వాక్యం. కానీ ఎవరి నోటు నుండి దేవుడికి వాక్యం వింటున్నావో నీ జీవితం మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, దెయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయట. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుడి స్వరం వింటున్నానా, దెయ్యాన్ని స్వరం నా నడక కోసం. యేసయ్య ఎత్తైన పర్వతం. యేసయ్యకి బాగా తెలుసు ఈ లోకంలోకి ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు. పర్ఫెక్ట్గా ఉన్నాడు, తొనకకుండా ఉన్నాడు. ప్రతి మెట్టు కూడా చర్చ్లో వచ్చిన ప్రతి ఒక్కరు పర్ఫెక్షన్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. తొక్కిలాడబడి కింద పడి మళ్ళీ వచ్చి సారీ చెప్పి మళ్ళీ వెళ్ళి సారీ చెప్పి మళ్ళీ వచ్చి దారిలోకి వచ్చి ఎన్ని రోజులండి. హల్లెలూయా. జీసస్ నోస్ ద వాయిస్ ఆఫ్ గాడ్, voice of his father and voice of Satan. My dear children of God, if you say that you belong to Christ, do we really know the voice of God? Do we really know the voice of Satan? యేసయ్య ఎప్పుడైతే ఆ సాతాను యొక్క నోటి నుండి విన్నాడో, కీర్తన 91 చెప్తున్నాడు, నువ్వు అక్కడి నుంచి కిందకి దూకో, నీ దేవుడు కాలు రాతికి తగలకుండా నవ్వకుండా నేను దూతల్ని ఆజ్ఞాపిస్తాడన్న వాక్యాన్ని ఎత్తి పట్టుకొని దెయ్యం మాట్లాడుతుంటే దేవుడు పడలే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుడు ఎత్తుకొని పట్టుకుంటాడండి? మెట్టుగుడాల ఇలా కూర్చొని దేవుడి సన్నిధిలో, యేసయ్యా నాకేమి చేయాలో తెలియటం లేదయ్యా, నా నడతను నేర్పించయ్యా. 10 గంటలకి ప్రారంభమయ్యే ప్రార్థనలో 9:30కే బయలుదేరి వచ్చి 3:30 వరకు ఇక్కడే కూర్చొని కన్నీటితో ప్రార్థన చేసి వెళ్తున్నప్పుడు రోడ్డు దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కారు వచ్చి నేను ఢీకొందనుకో, అప్పుడు యేసయ్య వచ్చి నేను కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మధ్యలోనే సిగరెట్ తాగాలనిపించో లేదా ఎవరినో తిట్టాలనిపించో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డుకు అడ్డంగా పడితే దేవుడు వచ్చి కాపాడాడు.
హల్లెలూయా. హల్లెలూయా. నీ నడక ఎటువైపు వెళ్తుందో నీకు తెలియాలి. హల్లెలూయా. 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 జీసస్ నోస్ పర్ఫెక్ట్లీ. మనం చూద్దాం యోబు గ్రంథంలో యోబు జీవితాన్ని చూద్దాం. కష్టాలు, బాధలు, కన్నీరు, దుఃఖం, ఐశ్వర్యం అంతా ఉన్నా సరే హఠాత్తుగా ఒక రోజులో అన్ని కోల్పోయాయి. ఆఖరికి భార్య కూడా మాట చెప్తుంది, ఏమని? నీ దేవుని శపించి నువ్వు చచ్చిపో, ఆ మార్గం ఎన్నుకో, వెళ్ళిపో, చావులోకి వెళ్ళిపో. చాలా మంది ఇక్కడ కూర్చుని ఉండవచ్చు, ఆర్థికంగా చితికిపో ఉండొచ్చు, అనారోగ్యం పాలవుతుండవచ్చు, నిందల పాలవుతుండవచ్చు. చచ్చిపో, సాతానుడు చెప్తాడు. వెళ్ళిపో, ఎవరితోటన్నా ఉండిపో. హల్లెలూయా. 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 నువ్వు ఎటువైపు వెళ్తున్నావో గమనించుకోవాలి. యోబుకి తెలుసు. యోబు జీవితంలో మనం చూస్తే యోబు గ్రంథం 23వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. 11వ వచనం అని చదువుదాం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనం. నేను, జాగ్రత్తగా వినండి, శ్రమల పాలైన యోబు, కష్టాల పాలైన Job who was having sufferings in his life, his body, his emotions, his physical being, entire every being was under the temptation of Satan. He was on the testing period of God. దేవుడి యొక్క పరీక్షకు లోబడి ఉన్నాడు. ఆ సమయంలో సర్వనాశనం అయిపోయిన పరిస్థితిలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. ఉన్నదంతా పోయింది, బిడ్డలు పోయారు, భార్య చీదరించుకుంటుంది, శరీరం చూస్తే ముళ్ళు, పుండ్లు, కుక్క వచ్చి నాకుతుంది, చీము, రక్తం పరుగుతుంది. వీటన్నిటి మధ్యలో యోబు ఒక మాట అంటున్నాడు. ఇక్కడ కూర్చున్న నువ్వు నేను అనగలుగుతున్నామా? ఈరోజు ప్రశ్నించుకుందాం. ఏదో ఒక స్టోరీ బుక్ కాదండి ఇది. బైబిల్ ఇస్ నాట్ ఎ స్టోరీ బుక్ ఆర్ ఏ బుక్ టు బి రెడ్ అండ్ షేర్ టు అదర్స్. ఇట్ ఈస్ ఎ లైఫ్ బుక్. నీ జీవితంలో ఇది అన్వయించుకునే బుక్, నీ జీవితంలో దాన్ని ఫిట్ చేసుకునే బుక్. హల్లెలూయా. ఈ శారీ నాకు నప్పితేనే నేను వేసుకుంటాను, నాకు బ్లౌజ్ ఫిట్ అయితేనే నేను వేసుకుంటాను, వేరే వాళ్ళ తెచ్చి నాకు నప్పదు, నాకు సూట్ కాదు. ఐ కెనాట్ బి ఫ్రీలీ లైక్ దిస్. సంథింగ్ ఐ హ్యావ్ టు షేక్ హియర్ అండ్ దేర్. In the same way, is the Bible fitting your life? Is the Bible fitting your soul? యోబు ఎంత చక్కటి శ్రమల మధ్యలో ఏమంటున్నాడో చూడండి. యోబు 23:11 వచనం. నేను ప్రభువు నిర్ణయించిన మార్గముననే నడిచితిని. చెప్పలు కొడదాం యోబుకి. హల్లెలూయా. నేను ప్రభువు నిర్ణయించిన మార్గములోనే నేను నడుస్తా. నీ నడక ఎట్లా ఉంది? Hallelujah. 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 Is there anything to think of today? ఏదైనా ఆలోచన ఉందా? నేను ఎవరి మార్గాన్ని నేను ప్రభు నిర్ణయించిన. If God has allowed this suffering in my life, I'm happy to bear it. Okay. పుండ్లా సరే, కుక్కలా నాకనే. ఆస్తి పోయిందా? పోనీ. అందరు చీదని పోనీ. నేను ప్రభు మార్గంలో. అంతకు ముందు వాక్యం ఎంత చక్కగా ఉంటే చదువుదాం. 10వ వచనం. ఆయనను నా కార్యములన్నీ ఆయనకు తెలుసు. కార్యములన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. చదవమ్మా. ఆయన నన్ను పరీక్షించినచో నేను నిర్దోషినని తెలియను. నేను నిర్దోషిగా బయటపడతా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనుషులు మనం పరీక్షించవద్దు. మనుషులు పరీక్షిస్తే నచ్చిన వాళ్ళకి నేను నిర్దోషి, నచ్చని వాళ్ళకి నేను దోషి. అవునా? హల్లెలూయా. కదా, ఆమెదే తప్పు అంటారు. కాదు కదా, మంచిదే, ఆయనదే తప్పు అంటారు. లోకం, మనుషులు డివైడ్ అండ్ రూల్ పాలసీ. కానీ దేవుడు పరీక్షించినప్పుడు యోబు ఎంత ధైర్యంగా చెప్తాడు, నేను నిర్దోషినని తెలుసు. ఎందుకు తెలుసు? నేను ఆయన మార్గములోనే నేను నడిచాను. తర్వాత చదవమా ఏముంది? ఆయన మార్గములోనే నిర్ణయించిన మార్గమునే నడిచితేనే కుడి ఎడమలకు బెత్తడనైన కూడా నేను జరగలే. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, నాకు తెలిసిన గ్రామంలో ఒకరోజు వాక్యం బోధించడానికి వెళ్ళాను. అయితే ఆ ఇంటిలో చిన్న పొలంలో పని చేసుకుంటూ చిన్న వ్యాపారం చేస్తుంటాను. నష్టం వస్తుందట. నేను వెళ్ళి ప్రార్థన చేశాను. దేవుడు కనికరిస్తానని చెప్పాడు. అమ్మ కొద్దిగా వేచి ఉండండి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని చెప్పాడు. ఐ టోల్డ్ దెమ్ దట్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్. ఆఫ్టర్ 2 months ఐ వెంట్ అగైన్. మళ్ళీ గ్రామానికి ఇంకో ప్రేయర్ మీటింగ్ వెళ్ళినప్పుడు షాక్ ఆఫ్ మై లైఫ్. ఆశ్చర్యం ఏమేసిందంటే వాళ్ళ ఇంటి దారిని మూసేసి వెనుక నుంచి ఇంకో దారి పెట్టారు.
నేను అడిగాను, ఎందుకు ఈ దారి మూసేశారు? నా కారు లోపలికి చక్కగా పోయింది ఆ రోజులో, ఇప్పుడు కారు బయట పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు చెప్తున్నారు, ఈ దారి ఇట్లా వస్తే అంత లాస్ అవుతుందంట, అందుకనే నువ్వు వెనక నుంచి వ్యాపారాలు చేస్తే ముందున్న యేసు కనిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఆయన నిర్ణయించిన మార్గములో నేను నడిచి తిని, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఆర్థికంగా చితికిపోయినా, అవమానాల పాలైన, నిందల పాలైన, ఐఎమ్ వాకింగ్ ద వే వాట్ గాడ్ హస్ డిజైన్డ్ బిఫోర్ మీ. కుడి ఎడమలకు బెత్తడైనను కూడా నేను జరగను. హల్లెలూయా. వాట్ మే కమ్ టుడే, ఐ మే ఈట్ చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ, టుమారో ఐ హ్యావ్ టు ఈట్ ఓన్లీ మిర్చి కా ఖానా, నో ప్రాబ్లం. కానీ ఆయన నిర్ణయించిన మార్గంలోనే నేను నడుస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పాపుల మార్గంలో కూర్చోక. చూడండి, సంసోను పాపుల మార్గంలో కూర్చొని దేవుడి యొక్క గొప్ప ప్రణాళికను పోగొట్టుకున్నాడు. న్యాయాధిపతి గ్రంథం 14 మనం చదువుతాం. పేతురు పాపుల మార్గంలో కూర్చొని యేసయ్యను ఏకంగా అప్పగించేశాడు. ప్రియ బిడ్డలారా, మన నడక ఎలా ఉంది? మన నడత ఎలా ఉంది? హల్లెలూయా. హల్లెలూయా. నీ నడత బాగుంటే నీ నడక కూడా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. వాకింగ్ స్టార్ట్స్ నాట్ ఫ్రమ్ ద లెగ్స్, వాకింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ హెడ్. కదా, నువ్వు నిర్ణయించుకున్న దాన్ని బట్టే నువ్వు నడుస్తావు, అవునా కదా? ఎస్, ఐ టేక్ ఎ డిసిషన్, దెన్ ఐ టేక్ ఎ వాక్. ఇఫ్ ఐ డోంట్ టేక్ ఎ డిసిషన్, ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ గోయింగ్. ఎస్ ఆర్ నో? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యేసయ్యతో నేను నడవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 దేవుడితో నడుస్తుంటే చదవం 12వ వచనం, యోబు 23:12. నేను ఆయన ఆజ్ఞలల్లా పాటించితిని, ఆయన చిత్తమును అనుసరించి జీవించితిని. హల్లెలూయా. నా మార్గాలు ఎలా ఉన్నాయంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటట్టుగానే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలకి సంబంధాలు దొరకటం లేదని గబగబ తీసుకొచ్చి అన్యులకిచ్చి గబగబ పెళ్లి చేసేయటం, పెళ్ళైన తర్వాత గబగబ పిల్లలు కనేయటం, పిల్లల్ని బాప్టిజంకి ఇవ్వడానికి రారా. దేర్ ఎండ్స్ యువర్ ఫ్యూచర్. నేను దేవుడి చిత్తం ఏంటి? ఒక అన్యుడికి ఇచ్చి నీ బిడ్డని పెళ్లి చేయడానిక? టెల్ మీ. హల్లెలూయా. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గంలో నిలవనివాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ ఎ బ్లెస్డ్ లైఫ్, యెహోషువ చెప్తున్నాడు, లోకమంతా కూడా అంత విగ్రహారాధనగా ఉంది. ఐడల్ వర్షిప్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. పీపుల్ ఎక్కడ పడితే అక్కడ, ప్రజలంతా కూడా నానా రకాలుగా వెళ్తున్నారు. కానీ యాజ్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ, యాజ్ ఫర్ మీ అని ఒక్కడే చెప్పలా. నా మటుకు నేనే అని చెప్పలే, నేను, నా కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది ఒక్కరుగానే ఇక్కడికి వస్తారు, అవునా? కుటుంబంగా ఎంతమంది వచ్చారు? చేతుల పైకెత్తాడు. ఫ్యామిలీ ఒక్కరిగా వచ్చినారు, చేతుల పైకెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కదానివే వచ్చావు, కానీ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కడే. యాజ్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ, హల్లెలూయా, వి విల్ సర్వ్ ఓన్లీ అ గాడ్. నా దేవుని మాత్రమే నేను పూజించి సేవిస్తా. హల్లెలూయా. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. దీని కొరకే దేవుడు మేము పిలిచాను. హల్లెలూయా. హల్లెలూయా. చదవమ్మా. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. దీని కొరకే దేవుడు మిమ్మల్ని పిలిచాను, ఏలన్నా క్రీస్తే మీ కొరకు. చదువు. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. 21. వారు సన్మార్గమును గ్రహించి వారి ఏలన్నా క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగు జాడల్లో మీరు అనుసరించుటకు ఒక ఆదర్శముగా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఎక్కడైనా బెత్తడైనా జరిగాడా తండ్రి చిత్తానికి? ఈరోజు మనం కూడా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3వదిగా అపహాసకులు కూర్చున్న కొంతమందికి ఊరికనే కూలబడే అలవాటు.
అవసరం ఉన్నా లేపని అక్కడ పోయి కూర్చుంటారు. తాగకపోయినా తాగే గుంపులో కూర్చుంటారు. ఆడకపోయినా పేకాట ఆడే గుంపులో కూర్చుంటారు కదా. మాట్లాడటం లేదని చెప్పి పుకాలు పుట్టించే వాళ్ళ గుంపులో కూర్చుంటారు. అందుకే ఒక ఇంగ్లీష్లో ఒక మంచి సేయింగ్ ఉంది, నేమ్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితుడు ఎవరో నాకు చెప్పు, నువ్వెవరో నేను నీకు చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. yes, you tell me who is your friend, I will tell you what you are. ఎక్కడ కూర్చుంటున్నాం మనకు తెలియాలి. ఎక్కడ కూర్చోబెట్టాలని యేసుప్రభు ఇష్టం పడ్డాడో తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో ఈరోజు మనందరం కూడా అలా కూర్చోడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది గొడవలు పుట్టించే గుంపులో కూర్చుంటారు, కొంతమంది దేవుడికి వ్యతిరేకంగా ఉన్న గుంపుల్లో కూర్చుంటారు, కొంతమంది దేవుడితో వాదించుకునే గుంపుల్లో కూర్చుంటారు. మనకే ఫుల్గా రాదు, మనమే హాఫ్, దేవుడిని హాఫ్ చేసేస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం, తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము ఇస్సాకు యాకోబుల పంక్తిలో కూర్చుని చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు యాకోబు అబ్రహాము పంక్తులలో కూర్చున్నారు. ఈరోజు నా ప్రశ్న, ప్రియ బిడ్డలారా, మనం ఎవరి పంక్తిలో కూర్చున్నాం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్నటి రోజు ఒక చక్కటి ఎంగేజ్మెంట్కి వెళ్ళాను. నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్కి. తను ఎంత బిజీగా ఉన్నా వెళ్ళగా వచ్చి మా పక్కన కూర్చోవాలని ఫీలింగ్ తనకి, తన కొడుకే. ప్రైజ్ ది లార్డ్. కానీ తను చెప్తుంది, మీ పక్కన కూర్చుంటే నాకు ఆత్మీయ శక్తి కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి పక్కన కూర్చుంటున్నాం మనకు తెలియాలి. అబ్రహాము ఇస్సాకు యాకోబుల పంక్తిలో దేవుడు మనం కూర్చోబెట్టాడు. అంతా కూడా రోజంతా కూర్చుంటున్నాం. ఎవరితో కూర్చుంటున్నామో నువ్వు నేను తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ సిట్టింగ్లో ఎక్కడన్నా క్రైస్ట్ అబ్సెంట్ అయితే దట్ ఈస్ నాట్ ఎ సిట్టింగ్ గాడ్ ఈస్ గివింగ్ యూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బీ ఇట్ యువర్ ఆఫీస్ ప్లేస్, బీ ఇట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, వేర్ ఎవర్ యు ఆర్, ఇఫ్ దట్ సిట్టింగ్ ఈస్ నాట్ గ్లోరిఫైయింగ్ గాడ్, ఐ ఎంకరేజ్ యూ అండ్ అడ్వైజ్ యూ, డోంట్ సిట్ దేర్. నువ్వు కూర్చున్న చోట క్రీస్తుకు మహిమకరంగా లేకపోతే అక్కడ కూర్చోబాకు. ప్రైజ్ ది లార్డ్. ఆఖరిగా మనం చూద్దాం దర్శన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం, గెలుపొందిన వారికి నా సింహాసనమున. ఎవరి సింహాసనం అంట? యేసు ప్రభు చెప్తారు, గెలుపొందిన వారికి అంటే కాలొకరికిచ్చి తలొకరికిచ్చి చేతులొకరికిచ్చి కొంతమంది ముందు కూర్చుంటారు. మనం చాలా మంది ఉన్నామా? హల్లెలూయా. చేతులు ఇచ్చి చూడండి అయ్యా కూర్చుంటాం. పక్షులకి జంతువులకు కూడా కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు. వాటి మాట్లాడడానికే తెలీదు, వాళ్ళతో మాట్లాడించుకుంటూ ఉంటాం. హల్లెలూయా. వీటన్నిటి నుండి గెలుపొందిన వారికి చదవమ్మా, నా సింహాసనమున నాతో కూర్చుండే అర్హతను అనుగ్రహింతును. ఏమిస్తాడంట? హీ విల్ గివ్ యూ ద ఛాన్స్ టు సిట్ అలాంగ్ విత్ హిమ్. ఎంతమందికి యేసయ్యతో కూర్చోవాలని ఉంది? పక్కన వాళ్ళకి చెప్పండి, నాకు యేసయ్యతో కూర్చోవాలనుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎక్కడ కూర్చున్నాడంట? పరలోక సింహాసనం. అదండి మన సిట్టింగ్ ప్లేస్. అక్కడ కూర్చోవాలి, వేరే దగ్గర కాదు. హల్లెలూయా. వేరే దగ్గర కూర్చుంటే అది మిస్ అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. రిజర్వ్ చేసి పెట్టుకుందాం పరలోకంలో మన సీట్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో ఏమి చూడాలి, ఏమి చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం ఆలోచించాలి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఒక్క నిమిషం అందరం లేచి నిలబడదామా? లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు ఎత్తి, చేతులు పైకెత్తుతున్నప్పుడు మనసులోని ఆలోచనలు కూడా పైకెత్తాం. చేతులు పైకెత్తుతున్నప్పుడు నీ చూపులు దేవుడికి సమర్పించుకో. నువ్వు చూసే శక్తిని ప్రభుకి సమర్పించుకో. నువ్వు చేతులు పైకెత్తినప్పుడు నీ వినికిడిని వినే శక్తిని ప్రభుకి సమర్పించుకో. చేతులు పైకెత్తినప్పుడు నీ కాళ్ళను, నడిచే కాళ్ళను ప్రభుకి సమర్పించుకో. నీ నడక, నీ పడక నాకు తెలుసు. నీ ఆలోచన శక్తి నాకు తెలుసు. నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో నాకు తెలుసు. యేసు ప్రభుతోనే తిరుగుతూ ఉన్నాడు,
కానీ సాతాను ఆలోచనలకి లొంగిపోయాడు యూదా ఇస్కరియోతు. సాతాను ఆలోచనకి లోబడిన పేతురుతో యేసు చెప్తున్నాడు, ఓ సాతానా, నా నుండి వెళ్ళిపో. నువ్వు కష్టంలో, బాధలో, దుఃఖంలో, కన్నీళ్ళలో, వేదనలో ఉన్నప్పుడు సాతాను చెప్తాడు, మనుషుల ద్వారా చెప్పిస్తాడు, నీకు ఈ కష్టం వద్దు, వేరే దారి చూస్ చేసుకో, వేరే దారిలోకి వెళ్ళిపో అని చెప్తాడు. గద్దించే స్వభావం నీకు ఉండాలి, ఎదురాడే స్వభావం నీకు ఉండాలి. ఎందుకంటే ప్రియ బిడ్డలారా, యోబు చెప్తున్నాడు, దేవుడు నిర్ణయించిన మార్గములోనే నేను నడిచి తిని అవి నాకు మంచి సలహాలు మాత్రమే ఇచ్చాయి. చేతులు పైకెత్తి నడచుటకు నేర్పించు నా యేసయ్యా, రాళ్లను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, చెయ్యి పట్టి నడిపించు నా యేసయ్యా. ఎవ్వరి వంక చూడకు, యేసయ్య వంక మాత్రమే చూడు. సరెండర్ యువర్ థాట్స్. మైట్ బి దేర్ ఆర్ సమ్ థాట్స్ హిడెన్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో కొన్ని ఆలోచనలు దాగి ఉన్నాయేమో, అవి దేవుడికి ఇష్టం లేనివిగా ఉన్నాయేమో. యేసయ్యా, నా ఆలోచనలు నీ ఆలోచనలుగా మార్చు, నా భావాలు నీ భావాలుగా మార్చు, నా నడకలు నీ నడకలుగా మార్చు యేసయ్యా. అయ్యా, నీలాగా ఆలోచించాలి ప్రభా, నీలాగా క్షమించాలి ప్రభా, నీలాగా ప్రేమించాలి ప్రభా. చేతులు రెండు పైకెత్తి కాళ్ళను ప్రభుకి సమర్పించుకొని పాటను ప్రార్థనగా చేసుకుంటూ పాడదాం. నడుచుటకు నేర్పించునా యేసయ్యా, నడుచుటకు నేర్పించునా యేసయ్యా, చేతులు పైకెత్తి నడుచుటకు నేర్పించునా యేసయ్యా, నడుచుటకు నేర్పించునా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నా, రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నా, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా. నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. ఆందోళన ఆవేదన నన్ను ముంచి వేయగా, ఆదరించువారు లేక అలమాడుచున్నాను. ఆందోళన ఆవేదన నన్ను ముంచి వేయగా, ఆదరించువారు లేక అలమాడుచున్నాను. నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను, నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నా. నా చేపట్టి నడిపించు నా యేసయ్యా, నా చేపట్టి నడిపించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రములనైనా, మంచివాడా నీకు స్తోత్రములనైనా. ప్రభా, ఒక్కొక్కసారి ప్రభా ఎంత వాక్యం చదువుకున్నానైనా, ఎంతగా ప్రార్థనలో పాల్గొన్నా ప్రభా, ఒక్కొక్కసారి మనసులోని ఆలోచనలు పరిపరి విధాలుగా పోతుండగానైనా నీ ముళ్ళ కిరీటముగా ఫలితం ద్వారా ప్రభా ఈరోజు మా ఆలోచనలని ఆలోచనలుగా మారునుగాక. దుష్టుల సలహాలను పాటింపకుండా, పాపుల మార్గంలో నేను నిలవకుండా నాయనా, అయ్యా ప్రభ నీ బిడ్డగా నేను ఉండే కృపను దయచేయండి నాయన. పరిహాసకులు కూర్చున్న చోట నేను కూర్చోకుండా నాయన ప్రభ, నిన్ను మహిమపరిచే బిడ్డగా నన్ను దీవించి కాచి కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.